హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, మన రెగ్యులర్‌గా ఏందంటే, కొత్త మొబైల్స్ కొంటూ ఉంటాం గదా! మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం గావచ్చు, మన కోసం ఏందంటే, కొత్త మొబైల్స్ అనేవి కొంటూ ఉంటాం. ఇక్కడ ఏందంటే, ఈ కొత్త మొబైల్స్ కొన్న తర్వాత, ఒక 1 ఇయరో, 2 ఇయరో యూజ్ చేసిన తర్వాత, ఈ మొబైల్స్ యొక్క కెమెరా క్వాలిటీ అనేది డెఫినిట్‌గా తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఓకేనా? అయితే ఈరోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, ఈ కెమెరా క్వాలిటీ తగ్గడానికి టోటల్‌గా 4 రీజన్స్ అయితే, ఈరోజు ఈళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో మీకు కొన్ని తెలిసినవి ఉంటాయి. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా చేసే మిస్టేక్స్ అవి. కొన్ని తెలియనుంటాయి. సో, డెఫినెట్‌గా ఇవన్నీ తెలిస్తే ఏందంటే, వీటన్నిటిని ఓవర్‌కమ్ చేసుకొని, మనం ప్రాపర్‌గా రెక్టిఫై చేసుకుంటే ఏందంటే, ఈ యొక్క కెమెరా క్వాలిటీ యొక్క లైఫ్ స్పాన్ అనేది ఇంకెక్కువ రోజులు రావడానికి డెఫినెట్‌గా హెల్ప్ అవుతుంది కాబట్టి, సో, ఈ వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత, దీంట్లో ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకున్నట్టయితే, డెఫినెట్‌గా వీడియోతో లైక్ చేసి, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అంతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే డెఫినెట్‌గా అయితే షేర్ చేసుకోండి. సో, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, పిక్సెల్స్ యొక్క సెన్సిటివిటీ కావచ్చు, లేకపోతే పిక్సెల్స్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది తగ్గిపోవడం. ఓకేనా? అంటే ఏదైనా మనం కొత్త మొబైల్ కొన్నప్పుడు ఏందంటే, అక్కడ మనకు 50 మెగా పిక్సెల్ కెమెరా గాని, 64 మెగా పిక్సెల్ అని చెప్పి చెప్తూ ఉంటారు గదా! ఆ పిక్సెల్స్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకేనా? అలా తగ్గడం వల్ల మనకేందంటే ఏదైనా ఫోటో గాని, వీడియో తీసినప్పుడు అది కరెక్ట్‌గా కలర్ ఎఫెక్ట్స్ రాకపోవడం గావచ్చు, కరెక్ట్‌గా ఫోకస్ అవ్వకపోవడం గావచ్చు, బ్లర్ ఎఫెక్ట్ రావడం అవ్వచ్చు, లేకపోతే షేకీ ఫుటేజ్ రావడం అనేది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి, మీరు కెమెరా తీసుకున్నప్పుడు అంటే మొబైల్ తీసుకున్నప్పుడు, ఆ మొబైల్ యొక్క కెమెరా అనేది ఏ బ్రాండ్‌ది యూజ్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు తెలుసుకోవాలి. సో, దానికోసం మీరు క్రోమ్‌కెళ్ళి సింపుల్‌గా బ్రాండ్ నేమ్ సెర్చ్ చేస్తే, ఆ బ్రాండ్‌లో ఏ కెమెరా బ్రాండ్ అనేది యూజ్ చేశారని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేసైతే ఉంటుంది కాబట్టి, సో, దాంట్లో బెస్ట్ తీసుకుంటే బెటర్. ఓకేనా? సో, దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. సో, దానికి సంబంధించిన సెపరేట్ వీడియో నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, మన కెమెరాలో ఉండే గింబల్ అనేది డిస్టర్బెన్స్ అవ్వడం. ఓకేనా? ఇప్పుడేంటంటే చాలామంది ఏమనుకుంటారు, కెమెరా గదా! ఫిక్స్‌డ్ ఉంటదని చెప్పేసి అనుకుంటారు. బట్ ఫిక్స్‌డ్ ఉండదు. దాని లోపల ఉండే ఒక ఇంటర్నల్ పార్ట్ అయితే ఉంటుంది. ఆ గింబల్ అనేది మూవ్ అవ్వడం వల్ల మనకి ఇలాంటి కెమెరా క్వాలిటీస్ అనేవి చేంజ్ అవ్వడానికి కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, మనం ఏదైనా బయటికెళ్ళి లోపలికి రాగానే ఇంట్లోకొచ్చేసి ఏం చేస్తాము, సింపుల్‌గా మొబైల్ తీసేసుకొని బెడ్ పైన పాడేస్తూ ఉంటాం. అంటే మన మొబైల్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఏందంటే సడెన్‌గా పాడేయడం వల్ల ఆ మొబైల్ అన్నది ఒక 2, 3 టైమ్స్ అటు ఇటు జంప్ అవ్వడం వల్ల ఏందంటే, ఆ కెమెరాలో ఉండే ఆ గింబల్ అనేది షేక్ అవుతూ ఉంటుంది. సో, ఆ ఓవర్‌గా షేక్ అవ్వడం వల్ల ఏందంటే, ఒక ఫిక్స్‌డ్ పొజిషన్‌లో ఉండకపోవడం వల్ల మన కెమెరా క్వాలిటీ కూడా డిస్టర్బెన్స్ రావడం అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఈ విషయంలో కాకపోయినా చాలామంది ఈ లాంగ్ రైడ్స్‌కెళ్ళేవాళ్ళు గావచ్చు, మోటో వ్లాగింగ్ చేసేవాళ్ళు గావచ్చు, లేదంటే ఈ స్విగ్గీ, జొమాటో, రాపిడో చేసేవాళ్ళు ఏంది, మ్యాప్స్ కోసం ఏందంటే మొబైల్ అనేది ఫిక్స్‌డ్ పెడుతూ ఉంటారు. సో, అలా ఫిక్స్‌డ్‌గా పెట్టడం వల్ల ఏందంటే, దాంట్లో మూవ్‌మెంట్ రావడం వల్ల అంటే స్పీడ్ బ్రేకర్ వల్ల మూవ్‌మెంట్ వస్తుంది గదా! అలా మూవ్‌మెంట్ రావడం వల్ల ఏందంటే, మన కెమెరా క్వాలిటీ కూడా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. కొన్ని టైమ్స్ మీరు ఫోటోస్ గాని, వీడియో చూసినప్పుడు ఏందంటే, కంటిన్యూయస్‌గా షేకీ ఫుటేజ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో, దానికోసం మీరు స్టేబుల్‌గా ఉంచుకోవడానికైతే ట్రై చేయండి మొబైల్ వచ్చేసి. సో, లాంగ్ డ్రైవ్స్ గాని, ఇలా రాపిడో, జొమాటో, స్విగ్గీ చేసేవాళ్ళు ఏందంటే, ఒక మంచి మొబైల్ హోల్డర్ అనేది యూజ్ చేసుకొని ట్రై చేయండి. సో, దానివల్ల మీకు ఈ కెమెరా యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ రోజులు రావడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే డస్ట్. ఓకేనా? ఇది అందరూ చేసే మిస్టేకే. సో, చాలామంది ఏందంటే ఫోన్ కొన్నప్పుడు పౌచ్ చేశారంటే, మళ్ళీ ఆ పౌచ్ ఖరాబ్ అయిన తర్వాత తప్ప అప్పటి వరకు మళ్ళీ పౌచ్ కూడా తీయనే తీయరు చాలామంది. ఓకేనా? అలాగే ఉండడం వల్ల ఏందంటే, దాంట్లో మనం రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల డస్ట్ పడుతూ ఉంటుంది. ఆ డస్ట్ అలాగే ఉండడం వల్ల ఏందంటే, ఆ లెన్స్ పైన ఏందంటే స్క్రాచెస్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అంతే కాకుండా ఆ లెన్స్ లోపలికి కూడా డస్ట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో, డెఫినిట్‌గా డైలీ ఒక్కసారన్నా, 2 సార్లన్నా మీ పౌచ్ తీసేసి ఆ లెన్స్ అనేది క్లీన్ చేసుకొని ట్రై చేయండి. సో, చాలామంది నా ఫోటో గాని, వీడియో తీయాలనుకో, వెంటనే తీసి వీడియో షూట్ చేస్తారే తప్ప, ఆ లెన్స్ ఎలా ఉంది, ఏంటని చెప్పేసి ఎవరో చెక్ చేసుకోరు. సో, దానివల్ల కూడా ఏందంటే, మీకు ప్రాపర్ వీడియో క్వాలిటీ గాని, ప్రాపర్ ఫోటో క్వాలిటీ అనేది డెఫినిట్‌గా రాదు కాబట్టి, ఒకసారి మీరేందంటే డెఫినిట్‌గా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ కంప్లీట్‌గా డస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోయిందనుకోండి, తర్వాత మీరు ఏం కూడా చేయలేరు. మొత్తం స్క్రీన్ అంతా ఏదైతే ఉంటుందో మనకు లెన్స్ పైన, అదంతా కూడా చేంజ్ చేసి మళ్ళీ వేరేదేయాల్సి ఉంటుంది. వేరేదేశాము అంటే ఆటోమేటిక్‌గా డెఫినిట్‌గా కెమెరా క్వాలిటీ అనేది డెఫినిట్‌గా తగ్గిపోతుంది. అండ్ ఫైనల్‌గా ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే, మనం అప్‌డేట్స్ చేయడం వల్ల కూడా మన యొక్క కెమెరా క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా? అంటే మన మొబైల్స్‌లో వచ్చేసి రెగ్యులర్‌గా అప్‌డేట్స్ వస్తూ ఉంటాయి గదా! ఆ అప్‌డేట్స్ మనం అప్‌డేట్ చేయడం వల్ల కూడా కెమెరా క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? సో, అందుకని మీరేదైనా సరే అప్‌డేట్ చేసే ముందు, ఆ అప్‌డేట్స్‌లో ఏం అప్‌డేట్స్ ఇస్తున్నారో క్లారిటీగా చెక్ చేసుకొని, అప్‌డేట్స్ వల్ల మనకేమైనా యూజ్ ఉందా క్లారిటీగా చెక్ చేసుకొని, యూజ్ ఉంటేనే అప్పుడు దాన్ని అప్‌డేట్ చేయండి తప్ప, దాన్ని అనవసరంగా అయితే అప్‌డేట్ చేయకండి. ఓన్లీ ఇంపార్టెంట్ అప్‌డేట్స్ ఉంటే అప్‌డేట్ చేయండి. అండ్ అంతేకాకుండా సెక్యూరిటీ అప్‌డేట్స్ అని ఉంటే అప్‌డేట్ చేయండి తప్ప, ప్రతి చిన్నదానికి
ఇక వైఫై ఉందని జెప్పేసి ప్రతి చిన్నదానికి మీరు అప్‌డేట్ చేశారనుకోండి, కెమెరా క్వాలిటీ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఏ బ్రాండ్ వాళ్ళైనా సరే అన్నీ ఫిక్స్‌డ్‌గా ఇచ్చేసారనుకోండి, సో, ఫ్యూచర్‌లో వాళ్ళకేందంటే వాళ్ళ ప్రొడక్ట్స్ కన్నా సేల్స్ రావు కాబట్టి, సో, డెఫినిట్‌గా ఏందంటే ఈ కెమెరా క్వాలిటీలో అవ్వచ్చు, బ్యాటరీ క్వాలిటీలో ఏందంటే డెఫినిట్‌గా ఇలాంటి మనకు డిక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంటుంది కాబట్టి, మళ్ళీ దీన్ని మనం రీప్లేస్‌మెంట్ చేయడం గావచ్చు, లేకపోతే బయట అమ్మేసి మళ్ళీ వేరేది తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి, వాళ్ళకు సేల్స్ రావాలి అంటే వాళ్ళు ఇలాంటిది ఒకటి డెఫినిట్‌గా ఫాలో అవుతుంటారు. మనం ఎంత ప్రొటెక్ట్ చేసినా కూడా ఇలాంటి అప్‌డేట్స్ వల్ల గానీ, ఇలాంటి ఇష్యూస్ వల్ల ఏందంటే డెఫినిట్‌గా కెమెరా క్వాలిటీ తగ్గిపోతుంది కాబట్టి, సో, అప్‌డేట్ చేసే ముందు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. అవసరం ఉంటేనే అప్‌డేట్ చేయండి. లేదంటే అవసరం లేదు. దానికి సంబంధించి ఒక డీటెయిల్‌గా యూట్యూబ్‌లో వీడియో చూడండి. సో, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి ఆగిపోండి. లేకపోతే డెఫినిట్‌గా అప్‌డేట్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సో, ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్‌గా నేను చెప్పనున్న 4 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కెమెరాకి సంబంధించింది. సో, దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్ మీరు కొత్తగా నేర్చుకున్నారనుకుంటే డెఫినిట్‌గా ప్లీజ్ ఈ వీడియోతో లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.